ఫన్ పార్క్ దగ్గర హరీష్ రావు రాజీనామా లేఖతో రావడంపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. కేవలం ఉనికిని చాటుకునే ప్రయత్నంలో భాగంగానే బీఆర్ఎస్ ఇలా డ్రామాలాడుతోందని విమర్శించారు. ఇచ్చిన మాట నిలుపుకునే ప్రభుత్వం తమదన్నారు జగ్గారెడ్డి. బీఆర్ఎస్ పార్టీ ఒక డ్రామా కంపెనీ అయిపోయింది. అరే 3 నెలల ఎలక్షన్ అయ్యి గవర్నమెంట్ వచ్చి నెల రోజులలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలలో 4 అమలైనవి, ఇంకా 2 ఉన్నాయి. డబ్బులు సమకూర్చుకొని ఆగస్టు 15 వరకు వేస్తానని చెప్పిండు. నువ్వు ఏం కొంపలు మునిగిపోయిందని చెప్పి ఇంత తొందరగా అమరవీర స్తూపం కాడ వచ్చి చాలలు చేసేంత అవసరం ఏమొచ్చింది? కారణం ఏంటంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికి లేకుండా పోయింది. ఆ ఉనికి తెచ్చుకునే ప్రయత్నంలోనే హరీష్ రావు ఈ అమరవీర స్తూపం దగ్గర ఒక కొత్త నాటకాన్ని ప్రారంభించిండు. హరీష్ రావు ఈ నాటకాలాడుట్ల నంబర్ 1 దిట్ట. పెట్రోల్ బంక్కి పెట్రోల్ తెప్పించినవే కానీ పుల్లల డబ్బి యాది రాలేదు ఆ రోజు అని ఆ రోజే చెప్పిన. అట్లాగే ఆయన ఈ బీఆర్ఎస్ ఈ నాటకాడుట్ల ఎక్స్పర్ట్ హరీష్ రావు, వెరీ ఫస్ట్ క్లాస్ ఎక్స్పర్ట్ అయినా అందులోనే ఈ ఆట. ఇప్పుడు ఏం లేదుగా, బీఆర్ఎస్కు రైతులు చూస్తలేరు, ప్రజలు చూస్తలేరు, ఏం చేయాలో అర్థం కాక అమరవీర స్తూపము ఈ హైప్ క్రియేట్ చేస్తే మీడియాలో ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది అని వాళ్ళ ప్రయత్నము.